మేడం తిరుపతి పిఎస్లో మనోజ్ హల్చల్ చేయడం వైరల్ అవుతుంది వీడియో. తిరుపతిలో ఆయన ఏదో గెస్ట్ హౌస్లో ఉండడం జరిగింది అనుకుంటా. పాట్రోలింగ్ వాహనం ఏదైతే ఉంటుందో పోలీసులది రాత్రి మిడ్ నైట్ టైమ్స్లో ఏవి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని పోలీసులు తిరుగుతూ ఉంటారు. ఆ పెట్రోలింగ్లో సందర్భంగా ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మంచు మనోజ్ వీళ్ళకి తారసపడము, మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అని ఈయన అఫెండ్ అయిపోయి ఎస్ఐ లేదు మేము పెట్రోలింగ్ భాగంగా వచ్చామండి అన్నా కానీ వినకుండా నేను కూడా వస్తాను నన్ను అరెస్ట్ చేయడానికే వచ్చారు కదా అని పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎస్ఐ పైన సిఐ పైన డిఎస్పీకి ఫిర్యాదు చేయడము, వీళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అనడము. అండ్ నేను ఇక్కడ ఉన్నది నా పర్సనల్ యాక్టివిటీస్ కోసము మోహన్ బాబు యూనివర్సిటీలో ఏవైతే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. నిజంగా అలాంటివి ఏమైనా జరిగింటే ఏ స్టూడెంటో ఎవరో ఒక విద్యార్థో లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. అదేం జరగలేదు. మరి ఈయనేమో అలా అంటున్నారు. ఇదంతా ఇంటర్నల్ వార్ లాగా ఉంది, ఫ్యామిలీ వార్ లాగా. దాన్ని ఎగ్జాజరేట్ చేసి బయట టాక్ ఆఫ్ ది టౌన్ లాగా అవుతుంది ఇది.